షుగర్ కనుక కంట్రోల్లో లేదనుకోండి హార్ట్ మీద కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ వాడాలి. కొంచెం బేసిక్ మెడిసిన్స్ పెట్టేస్తాను. నేను డాక్టర్ జాస్మిన్, పీడియాట్రిషియన్, మెడికేర్ హాస్పిటల్ చిన్నపిల్లల డాక్టర్ని. ఈరోజు మా హాస్పిటల్ మూడో వార్షికోత్సవం నందు HbA1c అంటే 3 నెలల షుగర్ పరీక్ష అనేది ఉచితంగా చేపడుతున్నారు. సో ఈ క్యాంప్కి చాలామంది వచ్చి షుగర్ పరీక్ష చేసుకొని టెస్ట్ చూసుకుంటున్నారు. సో మన హాస్పిటల్లో ఇది కాకుండా చిన్నపిల్లలకి నేను పుట్టి పిల్లల దగ్గర నుంచి 15 సంవత్సరాల వరకు అన్ని రకాల పిల్లలకి జ్వరాలు, అన్ని రకాల ఇన్ఫెక్షన్స్, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి జ్వరాలు, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్, డే కేర్ అడ్మిషన్స్ ఇవన్నీ కూడా ఈ హాస్పిటల్లో ఉన్నాయి. దీనికి కాకుండా చిన్నపిల్లల్లో పుట్టి పిల్లల్లో ఆక్సిజన్ శ్వాసకోశ సంబంధించిన పిల్లలకి ఆక్సిజన్ అవసరమైతే ఆక్సిజన్ సౌకర్యం కూడా మన దగ్గర లభించును. అన్ని రకాల టీకాలు కూడా మన హాస్పిటల్లో లభించును. ఇంకా పిల్లలకి అవసరమైన గ్రోత్ మానిటరింగ్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ఇంకా బరువు సరిగా పెరగకపోవడం, ఇంకా వేరే అన్ని రకాల దానికి కూడా ట్రీట్మెంట్ అందించబడును. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఇర్షాద్, జనరల్ ఫిజిషియన్, మెడికేర్ హాస్పిటల్ పలంనేర్. ఈరోజు మా హాస్పిటల్ 3వ వార్షికోత్సవం సందర్భంగా మేము HbA1c క్యాంప్ కండక్ట్ చేసాం. HbA1c అంటే 3 నెలల షుగర్ పరీక్ష. ఈ 3 నెలల షుగర్ పరీక్ష చేయడం ప్రథమ కారణం ఏమంటే, షుగర్ లెవెల్స్ 3 నెలల్లో ఎలా ఉన్నాయి, దానికి తగ్గట్లు మనం వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్మెంట్ చెప్పడం, ప్రాపర్ కౌన్సిలింగ్ చేయడం, అంటే ఆహారం ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ ఎంతసేపు చేయాలి, దాంతోపాటు ప్రాపర్ స్లీప్ ఉండాలి. ఇది మెయిన్ మోటివ్ మనది. ఇంకా మనం వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే దాని తోడు మనము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో ఇంకోటి ఏంటంటే, షుగరే కాకుండా మన దగ్గర బీపీ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, ఇంకా వేరే సమస్యలు, లివర్ సమస్యలు కానీ, కార్డియాక్ సమస్యలు కానీ, దాంతోపాటు కిడ్నీ సమస్యలు కానీ అన్నీ చూస్తున్నాము. ఇంకోటి ఏంటంటే, మన దగ్గర డే కేర్ అడ్మిషన్ కూడా ఉంది. ఆక్సిజన్ సప్లై కూడా చేస్తున్నాం మేము ఇక్కడ. సో ఇంకోటి ఏంటంటే, మనం మెయిన్ ఏంటంటే ఎమర్జెన్సీ కేసెస్ కూడా చూస్తాము. సో షుగర్ పేషెంట్స్కి ఈరోజు ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం చేస్తున్నాం. మాకు సపోర్ట్ చేసిన మీడియా బృందానికి చాలా కృతజ్ఞతలు.